హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీని సత్య వరల్డ్. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే మంచి స్కిన్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. 100% వర్క్ అవుతుంది. ప్రస్తుత కాలంలో కాలుష్యం వల్ల అవనియండి, మనం తీసుకునే ఫుడ్ వల్ల అవనియండి, అనేక రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉన్నాం. అందులో ఒకటి లార్జ్ ఓపెన్ పోర్స్ అండి. చాలా మంది ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ చాలా రకాల మెడిసిన్స్ అవనియండి, పార్లర్కి అవనియండి వెళ్ళి అమౌంట్ వేస్ట్ చేస్తూ ఉంటారు, కానీ రిజల్ట్ అనేది ఉండదు. కానీ ఇప్పుడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 1 to 10 days లోనే ఈ లార్జ్ ఓపెన్ పోర్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. రిజల్ట్ చూస్తే మీరే షాక్ అవుతారండి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమేనండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. దీనికి కావాల్సింది మొదటిది కొబ్బరి. అదేంటి ఖర్చు లేకుండా అన్నారు కదా అని అనుకోవచ్చు. మనం నార్మల్గా పూజా గదిలో కొడుతూ ఉంటాము, టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కొబ్బరి ముక్కని ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒక చిన్న ముక్కని తీసుకొని నీట్గా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు ఒక కాటన్ క్లాత్లోకి వేసుకొని కొబ్బరి పాలని సపరేట్ చేసుకోండి. ఈ విధంగా చిక్కగా వస్తాయండి పాలు అనేవి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టండి. ఇంకొక అద్భుతమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే కలబంద. ఇది మనకి ఎక్కడంటే అక్కడ దొరుకుతుందండి. న్యాచురల్గా మన స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, ఒక ఔషధం లాగా పనిచేస్తుంది అనమాట. నేను ఇక్కడ ఒక 2 కలబందని తీసుకున్నాను. నీట్గా వాష్ చేసేసి మొదట్లోని విధంగా కట్ చేసేసి అటు ఇటు సైడ్స్ని కూడా తీసేసామనుకోండి, మనకి ఆ పైనున్న పీల్ని రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఈ కలబంద అందుబాటులో లేదనుకోండి, మనకి ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతున్నాయి రెడీమేడ్ అలోవెరా జెల్స్ అని చెప్పేసి, వాటినైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. కానీ నిజానికి ఈ న్యాచురల్ కలబందతో వచ్చే జెల్లే మనకి రిజల్ట్ అనేది తొందరగా ఉంటుందన్నమాట. లేని ఎడల ఆప్షన్గా అది యూస్ చేసుకోవచ్చు. ఉంటే మాత్రం తప్పకుండా ఈ న్యాచురల్ కలబందని యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు మొదట్లో చివరిలో కట్ చేసుకొని సైడ్స్ కూడా కట్ చేసేసాం కదా, సెంటర్లో వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకున్నాం అనుకోండి, గుజ్జు అనేది మనకి నీట్గా వస్తుంది, వేస్ట్ అవ్వకుండా. వీటిని కూడా ఒకసారి వాష్ చేసేయండి. ఎందుకంటే పైన ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి అనమాట. కొంచెం జిగటగా ఉంటుంది, అయినా ఏం పర్వాలేదు. ఈ విధంగా నీటిలో నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకొని చాకు సహాయంతో ఈ విధంగా జల్లని సపరేట్ చేసేసుకోండి. నేనైతే ఒక 12 daysకి సరిపడగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే మొదట్లో చూపించిన కొబ్బరి అవనియండి, ఇప్పుడు చూపించిన అలోవెరా జెల్ అవనియండి, ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ అలోవెరా జెల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎలాంటి వాటర్ అనేది యూస్ చేయకూడదండి, ఓన్లీ జెల్ని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 4-5 స్పూన్ల వాటర్ని వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ అలోవెరా జెల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. వాటర్ అలోవెరా జెల్ కూడా బాగా కలిసేంతలాగా. ఆ తర్వాత కొబ్బరి పాలని ఒక 2 స్పూన్లు వేసుకోండి. మీకు కావాలంటే ఒక 3-4 స్పూన్ల వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మీకు మొదట్లో చెప్పాను కదా, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. ఈ 2 ప్రతి ఒక్కరి దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి ఈ ఐస్ ట్రే ఉంటుంది కదా, దీనిలో వేసేసుకోవడమే. ఒక 8 hours పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టామనుకోండి, మనకి గడ్డలా తయారైపోతుంది. చూసారు కదా, కరెక్ట్గా నాకు 12 పీసెస్కి సరిపడగా వచ్చిందనమాట. అంటే ఒక ఐస్ ట్రేకే వచ్చింది. మీరు కావాలంటే 2-3 ఐస్ ట్రేకి సరిపడగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఒక 8 గంటల పాటు టెంపరేచర్ 6లో పెట్టుకొని మనము డీప్ ఫ్రీజర్లో పెట్టామనుకోండి, గట్టిగా గడ్డలాగా అయిపోతాయి అనమాట. చూసారు కదా, ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోయి. ఇదొక మ్యాజిక్ ఐస్ క్యూబ్స్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే అంత అద్భుతంగా పనిచేస్తాయి ఈ ఓపెన్ పోర్స్ కి. ఒక 2 ఐస్ క్యూబ్స్ ని తీసుకొని మిగతా ఐస్ ట్రేలో వేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. డైలీగా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవి యూస్ చేసుకునే ముందు తప్పకుండా ఫేస్ ని అయితే నీట్ గా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ ని వీడియోలో చూపిస్తున్నట్లు మెల్లగా రబ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఓపెన్ పోర్స్ క్లియర్ అవడంతో పాటు స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ ని క్లియర్ చేస్తుందండి. అలాగే ముఖం మీద ఉన్న మచ్చలు మొటిమలు కూడా రాను తగ్గిస్తుంది అనమాట. మనకి న్యాచురల్వి ఏవి యూస్ చేసినా సరే రిజల్ట్ అనేది వెంటనే వచ్చేదండి. అదే బయట కెమికల్ ప్రొడక్ట్స్ యూస్ చేసామనుకోండి, రిజల్ట్ తొందరగా వస్తుంది కానీ మళ్ళీ వచ్చేస్తాయి అనమాట. ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ మనం ఏమి యూస్ చేసినా సరే రిజల్ట్ కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ పక్కాగా రిజల్ట్ ఉంటుంది, మళ్ళీ తిరుగు రావు కూడాను. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మందికి ముక్కు మీద కూడా ఓపెన్ పోర్స్ ఉంటాయి, వాటిని పిండేస్తూ ఉంటారు. అది కూడా చాలా డేంజరస్ అండి. అలా చేయడం వల్ల ఏంటంటే స్కిన్ అలా స్ప్రెడ్ అయిపోయి ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి ఓపెన్ పోర్స్. అలా అస్సలు చేయొద్దు. ఇలాంటి రెమెడీస్ని ట్రై చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ ఓన్లీ 1 to 10 daysలోనే కనిపిస్తుందండి, మీరు ఊహించిన విధంగా.
ఈ విధంగా మంచిగా ఈవినింగ్ అవ్వచ్చు లేదా మార్నింగ్ అవ్వచ్చు అండి, ఎప్పుడైనా సరే పర్వాలేదు, 1 కానీ 2 కానీ ఐస్ క్యూబ్స్ని తీసుకొని ఫేస్ మీద మెల్లగా రబ్ చేసామనుకోండి, మనకి వెంటనే గ్లో కూడా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అలాగే రాను రాను ఓపెన్ పోర్సెస్ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా రబ్ చేసిన తర్వాత నీట్గా ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలండి. అసలు ఎంత క్లియర్గా ఉందో స్కిన్ మీరే చూసారు కదా. రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటే మనకి కూడా అలవాటు అయిపోతుంది, రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది. కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్కి దూరంగా ఉండండి. ఇలాంటి వాటిని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. జస్ట్ 5 to 10 minutes అండి, అది కూడా చాలా ఎక్కువ అనమాట. ఓన్లీ 2 ingredients, ఓపెన్ పోర్స్ని క్లియర్ చేసేసుకోవచ్చు. నిగనిగలాడే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. మరి వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే ఒక్క లైక్ చేసి ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రేణి సత్య వరల్డ్.